ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆరోగ్య ఉత్సవాల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా 213 కొత్త అంబులెన్సుల్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదిక దగ్గర నుంచి 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా హైదరాబాద్ లో ఆరోగ్యోత్సవాల్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో 108, 102 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. 108 సర్వీసుల కోసం 136 అంబులెన్సులు కొత్తగా తీసుకొచ్చారు. 102 సర్వీసుల కోసం 77 కొత్త అంబులెన్సులు ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. తర్వాత ఏర్పాటు చేసిన సభలో 16 నర్సింగ్ కాలేజీలు, 28 హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లను వర్చువల్ గా ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఇదే వేదికపై 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు నియామక పత్రాలను అందజేశారు సీఎం. కొత్తగా ప్రారంభించిన 16 నర్సింగ్ కాలేజీలతో వీటి సంఖ్య మొత్తం 37కు చేరింది. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, దేశ చరిత్రలో ఇంత భారీగా ఎప్పుడూ నియామకాలు చేపట్టలేదని, వైద్య ఆరోగ్య శాఖలో 6490 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నామన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఏడాదిలో 14,000 నియామకాలని చేపట్టామని, యువత బలిదానాలతో రాష్ట్రం సాధించుకున్నామని గుర్తు చేశారు సీఎం.